వీక్షకులందరికీ స్వాగతం. నారా లోకేష్ యువగలం సందర్భంగా ఓపెన్ చేసిన రెడ్ బుక్, దాని మీద గడిచిన 10 నెలల కాలంగా అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి. అధికారంలోకి వచ్చి 10 నెలలు అయింది. అసలు రెడ్ బుక్ ఉందా, వైట్ బుక్ ఉందా, గ్రీన్ బుక్ ఉందా అంటూ విమర్శ చేశారు. రెడ్ బుక్ ఒక్కసారిగా ఓపెన్ అయిపోయింది. ఒకవైపు గోరంట్ల మాధవ్ నేరుగా వచ్చి బోన్లో పడ్డాడు. మరొక వైపు గన్నవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గన్నవరం వంశీ సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి దొరికిపోయాడు. బెయిల్ కోసం నానా పాటలు పడుతున్నాడు. మరొక వైపు సీనియర్ ఐపీఎస్ అధికారి జత్వలానిపై తప్పుడు కేసులు పెట్టి వేధించిన కేసులు జైలు పాలయ్యాడు. తాజాగా మదనపల్లిలో రెవెన్యూ రికార్డులన్నీ తగలబెట్టడంలో కీలక పాత్ర వహించాడు అని అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డిని కూడా వేసుకొచ్చారు. అంతేకాదు, ఆల్రెడీ ఇప్పటికే బోరుగడ్డ అనిల్ కుమార్ జైలు పాలయ్యారు. ఇక మిగిలింది ఎవరు అనే దాని మీద రెడ్ బుక్లో నెక్స్ట్ ఎవరు అనే దాని మీద కూడా కొన్ని అంచనాలు ఉన్నాయి. తాజాగా చిలకలూరుపేటలో ఒక కంకర అంటే స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి 2,20,00,000 రూపాయలు వసూలు చేశారు అని అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి విడుదల రజని, ఆమె మరిది గోపిని అయితే పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్లో గచ్చిబౌలిలో సేద తీరుతూ ఉంటే అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇక విడుదల రజని ఫోన్ పని చేయడం లేదు అని తెలుస్తూ ఉంది. ఆమె బెయిల్ కోసం, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారనే విషయం కూడా స్పష్టమవుతా ఉంది. సహజం, ముందస్తు బెయిల్ తెచ్చుకోవడంలో వ్యక్తికి రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ. బెయిల్ వస్తుందో రాదా అనేది కోర్టు తెలుస్తుంది. ఇక మద్యం కుంభకోణంలో విజయసాయిరెడ్డిని 2 సార్లు విచారించిన తర్వాత సిట్టు విచారణలో కీలక విషయాలు ఆయన వెల్లడించాడు. హైదరాబాద్లో జర్నలిస్ట్ కాలనీలో విజయసాయిరెడ్డి ఇంట్లో లెక్కర పాలసీ మీద వైసీపీ ప్రముఖులంతా 2 సార్లు సమావేశమయ్యారు. సిట్ అధికారులు ఆయన పిలిచి అదే అడిగారు. మీ ఇంట్లో జరిగిన సమావేశం మీరు కూడా పాల్గొన్నారు, అసలు సమావేశంలో ఏమైనా చర్చించుకున్నారా, కిక్ బ్యాక్స్ ఏమైనా ఉన్నాయా, మద్యం వ్యాపారం మొత్తం రాజకేశ్వరరెడ్డికి ఎలా అప్పగించారు, ఆయన నెల వసూలు చేసి ఎవరికి ఇచ్చేవారు అనే విషయాలు మొత్తం విజయసాయిరెడ్డి సిట్ అధికారుల ముందు చెప్పినట్టు తెలుస్తా ఉంది. ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు ఇచ్చే విధంగా రాజకేశ్వరరెడ్డి ఒక కీలక వ్యక్తితో ఒప్పందం చేసుకొని రాష్ట్రంలో మద్యం వ్యాపారాన్ని మొత్తం సిండికేట్ చేశాడు. డిస్టిలరీలన్నీ స్వాధీనం చేస్తున్నారు. ఏ డిస్టిలరీలో ఏ పిచ్చి మందు తయారు చేయాలి, ఏ మందు ఆర్డర్ ఎంత ఇవ్వాలి అనేది వీళ్ళ చేతిలో తెస్తున్నారు. ఇంటర్నేషనల్ బ్రాండ్స్, నేషనల్ బ్రాండ్స్ వీటన్నిటిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టారు. రకరకాల పేర్లు పెట్టారు. ప్రెసిడెంట్ మెల్ అంట, భూమ్ అంట, రకరకాల పేర్లు పెట్టి దాదాపు 2 లక్షల మంది ప్రాణాలు హరించారు. అసలు కిడ్నీలు, లివర్లు ఎంతమందికి పోయాయో ఇక లెక్కేయడానికి లేదు. ఇక రాజకేశ్వరరెడ్డి కూడా సిట్ అధికారులకి అనూహ్యంగా దొరికిపోయాడు. బాంబే వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి చెక్అవుట్ కాకుండా అక్కడి నుంచి చెన్నై వెళ్ళి చెక్అవుట్ కాకుండా అక్కడి నుంచి దుబాయ్ పారిపోవాలని స్కెచ్ చేశాడు. రేపే మీ ముందు లొంగిపోతా ఉన్నాను, నాకు ఆడియో సందేశం విడుదల చేయగానే పోలీసు వాళ్ళంతా సైలెంట్ అయిపోతారు, నిజమే కావాలి వస్తాడని భావిస్తారనుకున్నారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు మార్చుకొని రాజేశ్వర రెడ్డి అని పెట్టుకొని ఆ స్పెల్లింగ్లో 1-2 అక్షరాలు మార్చి ఇంగ్లీష్లో విదేశాలు జంప్ అవుదామని చూశాడు. ఆల్రెడీ మద్యం కుంభకోణంలో ఒక అనుచరుడిని విదేశాలకు పంపించి దుబాయ్లో సెటప్ చేసుకున్నారు మొత్తం. ఇక రాజకేశ్వరరెడ్డి కూడా అక్కడికి వెళ్ళి 4-5 సంవత్సరాలు సేద తీరుదాం, బెయిల్ వస్తేనేమో ముందస్తు బెయిల్ వస్తే ఇక దేశానికి రావచ్చు అని చూశాడు. సాధ్యం కాలేదు, దొరికిపోయాడు. ఇక రాజకేశ్వరరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు మరో కీలక వ్యక్తి కూడా అరెస్ట్ కాబోతా ఉన్నారు. వైసీపీ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డిని కూడా సుదీర్ఘంగా విచారించారు. నాకేం సంబంధము, నేను కేంద్రంలో వ్యవహారాలు చూసుకుంటున్నా అన్నాడు. మరి విజయసాయిరెడ్డి ఇంట్లో మద్యం పాలసీ మీద చర్చలు జరిగినప్పుడు మీరెందుకు హాజరయ్యారు అంటే, నన్ను టీ తాగడానికి పిలిస్తే వెళ్ళానని చెప్పారు. సరే, సిట్ అధికారులు కూడా కీలకమైన సమాచారం అంతా సేకరించారు కాబట్టి ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు ఎవరికి ముట్టాయి అనే విషయంలో కూడా కోపి లాగారు. సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి.
ఒకవైపు మద్యం కుంభకోణం కేసు, మరొక వైపు మదనపల్లిలో ఫైల్స్, రెవెన్యూ ఫైల్స్ అని తగలబెట్టిన కేసు, మరొక వైపు చిలకలూరుపేటలో కంకర యజమానిని బెదిరించి 2,20,00,000 వసూలు చేసిన కేసు, మరొక వైపు బూతులతో విరుచుకుపడ్డ బోరగడ్డ అనిల్ కుమార్, మరొక వైపు వల్లభనేని వంశీ. ఇక బూతు వీడియోతో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పరువు తీసిన అప్పటి వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్. ఈ విధంగా చాలా వరకు మొత్తం జైలు పాలయ్యారు. రాబోయే రోజుల్లో ఈ రెడ్ బుక్లో పేజీల్లో ఎవరెవరు ఉన్నారు అనే దాని మీద కూడా వైసీపీ నేతలు ఆందోళన చెందుతూ ఉన్నారు. అసలు వైసీపీలో ఈ మద్యం కుంభకోణంలో, ఇసుక కుంభకోణంలో, ఇక పేదలకు సెంటు భూమి పేరుతో 7-8 వేల కోట్లు లేపేశారు. దాదాపుగా 1,00,000 కోట్ల పైనే అవినీతి జరిగింది. ఇక రఘురామకృష్ణరాజు కేసు మరొక వైపు. ఈ విధంగా కేసులన్నీ ఒకేసారి స్పీడ్గా పరిగెత్తుతూ ఉండడం చూస్తూ ఉంటే రెడ్ బుక్ నిజంగానే ఉంది అనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంత అసంతృప్తితో ఉన్నా గడిచిన వారం 10 రోజులుగా జరిగిన పరిణామాలు పరిశీలిస్తూ ఉంటే మాత్రం రెడ్ బుక్ పేరు చెప్తేనే వైసీపీ నేతలు వణికిపోతా ఉన్నారు అనే విషయం అర్థమవుతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో వైసీపీలో ఒక కీలక నేత అరెస్ట్ కాబోతా ఉన్నారు అనే సమాచారం ఇప్పుడు నిఘా వర్గాల ద్వారా అంతా ఉంది. మీడియాలో కూడా చాలామంది చర్చించుకుంటూ ఉన్నారు. ఆ కీలక నేత ఎవరు అనే విషయం మనం మరో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.